జరిగిన కథ. మన హీరో చైతన్య ఓ ఫారెస్ట్ ఆఫీసర్. రంపంగి గ్రామంలో చిరుత ఓ యువకుని భార్యను మెడను నోట పట్టుకొని పొదల్లోకి ఈడ్చుకు వెళ్ళటం, అది అంతకుముందు గ్రామస్తుల చేసిన దాడి వల్ల గాయపడి మేనేటర్‌గా మారిందన్న విషయాన్ని చైతన్య గమనించడం, దాన్ని మట్టుపెట్టడానికి అడవికి వెళ్ళడం ఇది జరిగిన కథ. పదండి, అడవిలో ఉన్న చైతన్య దగ్గరికి మనం వెళదాం. ఆకాశంలో చంద్రుడింకా కాంతిని పుంజుకోలేదు. కళ్ళు చిట్లించి చీకటిలోకి చూస్తున్నాడు చైతన్య. అతడు కూర్చున్న సింధూరపు కొమ్మల్లోని ఓ వడ్రంకి పెట్ట బెదురుగా రెక్కలు కొట్టుకుంది, కింద ఏదో జంతువు కదలికని సూచిస్తూ. డబుల్ బ్యారెల్ గన్ పైకెత్తాడు కొద్దిగా. రైఫిల్ బుల్లెట్ కన్నా చిరుత వంటి క్రూరమృగాన్ని ఉన్నపాటుగా పరిమార్చగలిగేవి కేవలం తుపాకులు మాత్రమే అన్న భావంతో అతడు డబుల్ బ్యారెల్ గన్ను తీసుకొచ్చాడు. హఠాత్తుగా అంతటా నిశ్శబ్దం ఆవరించింది. సంచలనాన్ని రేపిన పరిసరాలు ఉన్నట్టుండి అంతే హఠాత్తుగా సద్దుమణగటం వేటగాడి గుండెల్లో ఎంతటి గగుడ్పాటును రేపేది. అనుభవపూర్వకంగా తప్ప తెలుసుకోలేని విషయం. ఏదో ప్రమాదాన్ని పసిగట్టినట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని నిగ్రహించుకున్న చైతన్య ఒక్క మాటుగా తను కూర్చున్న చెట్టు ముందుకి వెనక్కి ఊగడంతో చుట్టూ చూశాడు. అతడు ఊహించని పరిణామం అది. చప్పుడు చేయకుండా ఎలా వచ్చిందో, ఏ పక్క నుంచి వచ్చిందో మరి. చిరుత అతడి వెనుక చెట్టుకు చుట్టిన చేంతాడును నోటితో పట్టుకొని ఆవేశంగా లాగుతోంది. ప్రత్యర్థిని ఎలాగైనా మట్టు పెట్టాలన్న మొండితనాన్ని ప్రదర్శిస్తున్న చిరుతని చూడగానే సహజంగా ధైర్యవంతుడైన చైతన్య కూడా చేష్టలుడికి అటే చూస్తూ ఉండిపోయాడు. చెట్టు కొమ్మకి ఇరుపక్కలా కాళ్ళు ఉంచి అడవి దిక్కుగా చూస్తూ కూర్చున్న చైతన్య వెనక్కి తిరిగి తుపాకీ ఉపయోగించే అవకాశమే లేదు. ఒకవేళ ప్రయత్నించినా సరైన ఆసరా లేకుండా కూర్చున్న తను బ్యాలెన్స్ తప్పి ముళ్ళ కంచెలపై పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. నిమిషాలు క్షణాల్లా గడిచిపోతున్నాయి. చిరుత అతని నిస్సహాయ స్థితిని అవకాశంగా తీసుకుని మరింత ఉధృతంగా, చాలా వయలెంట్గా గుర్రు పెడుతూ బాణాల్లా పైకి పుడుచుకు వచ్చిన ముళ్ళ కంచెల్ని బయటకు లాగుతోంది. అదురుతున్న గుండెలతో వెనక్కి తిరగాలని ప్రయత్నిస్తున్నాడతను. సాధ్యం కావటం లేదు. చీకటిలో చాలా నిబ్బరంగా వేటాడగలదు చిరుత. పైగా అది మనిషి రక్తానికి అలవాటు పడినది. సమయానికి ఎటువంటి సహాయం అందని నిర్మానుష్య నిశీధిలో మనిషి చాలా బలహీనుడన్న సత్యానికి నిదర్శనంలా చైతన్యలోని ధైర్యం పిపీలిక ప్రమాణానికి దిగజారుతోంది. తానెటువంటి ప్రమాదంలో చిక్కుకున్నాడన్నది అతడు గుర్తించేలోగా పళ్లతో ముళ్ళ కంచెల్ని పక్కకు లాగేసి చిరుత వెనుకగా అతడిపై లంఘించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటోంది. అంతే. త్రుటిలో ప్రమాదాన్ని పసిగట్టిన చైతన్య డబుల్ బ్యారెల్ గన్ని కొమ్మల మధ్య పైకెత్తి జాగ్రత్తగా పక్కకు తిరిగాడు, కాళ్ళు కదపకుండానే. చిరుత గాండ్రింపుతో దూరంగా పల్లెలోని జనం గుండె లుగ్గపట్టుకుని ఏం జరుగుతున్నది ఊహించలేని స్థితిలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియక కూర్చుని ఉన్నారు. ముళ్ళ కంచెల మాటున నక్కుతూ తన పనిలో నిమగ్నమైన చిరుత ఏ క్షణంలో ఏ పక్క నుంచి పైకి దుముకుతుందోనన్న సందిగ్ధంతో ట్రిగ్గర్ గార్డుపై వేలు నుంచి కాళ్లతో కొమ్మను బలంగా అదిమి పట్టి కూర్చున్న చైతన్య హఠాత్తుగా గాండింపులు ఆగిపోవడంతో ఆలోచనలో పడ్డాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. గురి తప్పని వేటగాడు చైతన్య. ఎలాంటి అంధకారంలోనైనా కేవలం శబ్దాన్ని ఆధారంగా చేసుకుని టార్గెట్ని షూట్ చేయగల ప్రజ్ఞ కలవాడు. ఇప్పుడు హఠాత్తుగా చిరుత మౌనం వహించడంతో ధైర్యం మరింత సన్నగిల్లింది. సద్దు చేయకుండా చీకటిలో నక్కిన చిరుత
తరువాత ఏం చేసేది, ఏ పక్క నుండి దాడి చేసేది ఏ వేటగాడూ ఊహించలేడు. ఆ నిశ్శబ్దమే చాలా భయంకరమైనది. ముళ్ళ కంచెలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఆ నిశీధిలో ఏ పక్క నుంచైనా మీదకు లంఘించే కుయుక్తులు ప్రదర్శిస్తుంది చిరుత. నరాలను ఉద్రిక్తతతో నింపే నిశ్శబ్దం. తుపాకీ మజిల్ని కుడిభుజానికి ఆనించి చీకట్లో చిన్న కదలికనైనా పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాడతను. అంతసేపు మౌనంగా ఉన్న మేక అంతలోనే హఠాత్తుగా అరవడంతో వెనువెంటనే తల అటు తిప్పాడు. చీకటిలో ఏదో ఆకారం అమాంతం మేకపై లంఘించి ఒక్క ఉదుటున దాని మెడను పట్టుకుని కట్టు తెంచి మెరుపు వేగంతో లాక్కుపోతుంటే చిరుత తన కోపాన్ని అటు మళ్లించుకుందని గ్రహించాడు. ఇరుకుగా ఉన్న కొమ్మలపై నుంచి తుపాకీ అట్టు తిప్పడానికి కొన్ని సెకండ్ల వ్యవధి అవసరమైంది. ఎరగా వాడుకుందామనుకున్న మేకను అతడు కాపాడుకోలేకపోయాడు. మేక అరుపు ఆగిపోయింది. చిరుత పంజా దెబ్బకి ప్రాణాలు వదిలిన సత్యాన్ని సాక్ష్యంలా. కానీ ఎదురుగా చీకటిలో తెలుపు రంగున్న మేకను చిరుత ఈడ్చుకుపోతూ ఉండడం మసగ్గా కనిపించింది. ఆ చిన్న గుర్తు చాలు, అంతే. చైతన్య ఆలస్యం చేయకుండా మేకను లాక్కుపోతున్న వైపు చిరుత ఎటు వెళ్ళిందో గురి చేసి ట్రిగ్గర్ నొక్కాడు. తూటా మోతకు జవాబుగా ఓ గుర్రు వినిపించడం, బరువైన బండరాయి నేలపై పడి దొర్లిన శబ్దం వెనువెంటనే వినిపించాయి. ఏం జరిగింది తెలుసుకోవాలనేలోగా చిరుత ఎత్తైన గుట్టపై నుండి సన్నని మార్గం గుండా అడవిలోకి దూసుకుపోయింది. తరువాత మరో 10 నిమిషాలు చెవులు రిక్కించి విన్నాడు. చిరుత పరంగా ఎలాంటి శబ్దమైనా వినిపిస్తుందేమోనని. తూటా మూలంగా గాయపడిందో కానీ లేక గురి తప్పించుకుందో గుర్తించలేకపోయాడు. అడవిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. తర్వాత ఏం చేయాలన్నది నిర్ణయించుకుని ఉండడంతో ఆకాశంలోకి గురి చూసి తుపాకీ పేల్చాడు. అంతకు పూర్వమే గిరిజనులకు కొన్ని సూచనలు చేశాడు. గాలిలోకి తుపాకీ పేల్చాక వారు మూకుమ్మడిగా దేవదారు కొమ్మలతో చేసిన దివిటీలు పట్టుకుని పెద్దగా అల్లరి చేస్తూ అడవిలోకి రావాలి. సుమారు 18 అంగుళాల పొడవు గల ఈ దివిటీలు దేవదారు చెట్ల కొమ్మల నుంచి తయారు చేయబడినవి. సామాన్యంగా విద్యుత్ సరఫరాకు నోడ్చుకొని మారుమూల గ్రామంలోని వారు వెలుగు కోసం ఆధారపడేది ఈ దేవదారు దివిటీలపైనే. మరికొన్ని నిమిషాల్లో ఓ 60 మంది గిరిజనులు పెద్దగా కేకలు చప్పట్లు చేసుకుంటూ చైతన్య ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. దివిటీల వెలుగులో ఓ 80 గజాల మేర కాంతి వ్యాపించింది. కొందరు వ్యక్తులు చెట్టు చుట్టూ అస్తవ్యస్తంగా పడి ఉన్న ముళ్ళ కంచెల్ని లాగి చైతన్య కిందకి దిగడానికి మార్గం చేశారు. చాలాసేపు సరైన ఆసరా లేకుండా కూర్చుని ఉండడంతో అతని కాళ్ళు తిమ్మిరికిపోయాయి. కాంతి వెలుగులో నేలపై పడి ఉన్న మేకను కొన్ని క్షణాల పాటు తదేకంగా చూసిన చైతన్య చిరుత పరుగు తీసిన బాట వైపు దృష్టి సారించాడు. చిరుత గాయపడిన మాట నిజమే, అయినా అది ఎంత బలంగా గాయపడిందో నేను చెప్పలేను అన్నాడు సాలోచనగా. ఎలాగూ ఇంతవరకు వచ్చారు కాబట్టి అది వెళ్ళిన మార్గంలో కొంత దూరం వెళ్ళి చెక్ చేద్దాం. చైతన్య మాటలకు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్న గిరిజనులు అలాంటి రాత్రివేళ ఇటువంటి పనికి సాహసించడం సమంజసం కాదన్నట్టుగా ఇబ్బందిగా చూశారు. ఒకవేళ కదలనేంత బలంగా గాయపడి ఉంటే ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కునుండాలి ఆ పులి. ఓద్దయ్య గారు, దెబ్బతిన్న పులి ఊరుకోదు.
మరింత కసెక్కి ఏ చెట్టు మీద నుంచో మీద పడి ప్రాణాలు తీస్తుంది అనుమానంగా వ్యక్తం చేశాడు ఓ గిరిజన యువకుడు. దెబ్బ తిన్నది నిజమైతే ఏడనే ఏడో సచ్చిపడి ఉంటుంది, పొద్దుటేలకొచ్చి చూద్దాం అన్నాడు మరో యువకుడు. ఆతృతని చంపుకోలేని చైతన్య మేకను లాక్కు వెళ్ళిన ప్రదేశాన్ని చేరుకుని నేలపై పరిశీలనగా చూశాడు జాగ్రత్తగా. దివిటీల వెలుగులో రక్తపు మరకలు కనిపించడం లేదు, కానీ చిరుత శరీరంపై ఉండే వెంట్రుకలు బొత్తుగా పడి ఉన్నాయి. వద్దని భయంతో మొరాయిస్తున్న గిరిజనులకు ధైర్యం చెప్పాడు. "ఆ, నేను తుపాకీతో ముందుకు నడుస్తాను, మీరు నా వెనుక రండి. మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను" నచ్చ చెప్తున్నట్టుగా చూశాడు. అప్పటికి వారు జవాబు చెప్పలేదు. కనీసం ఈ గట్టు మీదుగా ఓ 100 గజాల దూరం వరకు వెళదాం. ఈలోపు ఏ ఆధారాలు దొరక్కపోతే వెనక్కి వెళ్ళిపోదాం. చివరిసారిగా అతడు తన స్థిర నిర్ణయాన్ని వ్యక్తం చేసేసరికి అయిష్టంగానే అతన్ని అనుసరించారు. దివిటీల వెలుగులో చాలా ఏకాగ్రతగా చూశాడు నేలపై చిరుత రక్తపు మరకలు కనిపిస్తాయేమో అన్న ఆలోచనతో. అతడు ఇప్పుడు అనుసరిస్తున్నది చిరుత అడుగుజాడల్నే. హఠాత్తుగా నేలపై వంగి కూర్చున్నాడు, ఇంకా తడి ఆరని రక్తపు బొట్లను చూస్తూ. ఒకవేళ చిరుతకు ఏ పృష్ఠభాగంలో కానీ గాయమై ఉంటే అది వెంటనే మరణించదు. నాలుగుతో కానీ పంజాతో కానీ గాయాన్ని శుభ్రం చేస్తూ ఎక్కడో నక్కి కూర్చుని ఉంటుంది. అలా గాయపడిన చిరుత మరింత భయంకరంగా ప్రవర్తిస్తుంది. అందుకే అతన్ని అనుసరించిన గిరిజనులతో చాలా స్పష్టంగా చెప్పాడు, దివిటీలు చాలా ఎత్తుగా పట్టుకు నడవాలని. ఎలాంటి ఉపద్రవం వాటిల్లినా తను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా అనుసరించమని. చైతన్య వారిని అలా హెచ్చరించింది భయంతో కాదు. దివిటీల వెలుగులో పరిసరాలు చాలా స్పష్టంగా కనిపించని నాడు చిరుత హఠాత్తుగా పైకి ఛార్జీ చేస్తే తనకు తాను రక్షించుకోవటం వీలుపడని విషయం కాబట్టి. ఇంచుమించు 5 గజాల వెనుక నడుస్తున్నారు గిరిజనులు. చైతన్య పరిసరాలను అప్రమత్తంగా గమనిస్తూ ముందుకు వెడుతున్నాడు, నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ. మరికొన్ని అడుగుల దూరంలో మార్గం పొదలతో నిండి ముందుకు ప్రయాణం చేయటమా వద్దా అన్న ఆలోచనలో ఉండగానే ఊహించని విధంగా గట్టుపైకి వచ్చి నిలబడింది చిరుత. కర్కశంగా అది చేసిన గాండ్రింపులతో ప్రకృతి గజగజ వణికింది. ఈ హఠాత్ పరిణామానికి భీతిల్లిన గిరిజనులు భయంతో ఒకరిపై మరొకరు పరిగెడుతూ దివిటీలను వదిలి వెనక్కి పరిగెత్తారు. చిరుత ఆవేశంతో చేసిన గాండ్రింపు ఎంత భయంకరంగా ఉందంటే ఏనుగులు సైతం భీతితో కకావికలవుతాయి. చైతన్య అనుభవంలో ఇలాంటి సంఘటనలెన్నో చూశాడు. అందుకే తనను అనుసరించి వచ్చిన వాళ్ళు ఆ సమయంలో ప్రాణభీతితో పరిగెడుతున్నప్పుడు అతడు ఆశ్చర్యపోలేదు. ఆ క్షణంలో చైతన్యకు సహకరించింది నేలపై పడి పరిసరాలను పూర్తిగా వెలుగుతో నింపిన దివిటీలు. వెలుగులో చిరుత చాలా స్పష్టంగా కనిపిస్తుంది అతనికి. కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలబడి మృత్యువులా తన వైపే చూస్తున్న చిరుత మరికొన్ని లెప్తాల్లో మరోసారి గాండ్రించి మీదకు ఛార్జీ చేయబోతుండగా అతని చేతిలోని తుపాకీ తూట కక్కి చిరుత గుండెల్లోంచి దూసుకుపోయింది. తూట చిరుత తాలూకు మరే ఇతర అవయాన్ని తాకినా చైతన్య మిగిలేవాడు కాడు. బాధతో దుముకుతూ ముందుకు రావాలని విశ్వ ప్రయత్నం చేస్తూ తుప్పల్ని చెల్లాచెదురుగా నేల కరిపిస్తూ నిస్సహాయంగా చైతన్యకు కొన్ని అంగుళాల దూరంలో నిర్లిప్తంగా పడిపోయింది ఆ చిరుత.
అప్పటికే చాలా దూరం పరిగెత్తిన గిరిజనులు తిరిగి వచ్చారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో నిలువెల్లా వ్యాపించిన భయం మనిషి ధైర్యాన్ని ఎంతగా నొక్కిపెడుతుందో చెట్టుపైన కూర్చున్నప్పుడు జరిగిన సంఘటనతో కొన్ని నిమిషాల క్రితమే అనుభవంగా తెలుసుకున్న చైతన్య వారిని అపార్థం చేసుకోలేదు. గుంపులుగా చేరి నేలపై పడి ఉన్న చిరుతను పరీక్షిస్తున్న వారితో వెదురు బొంగుల్ని తీసుకువచ్చి రెస్ట్ హౌస్కి తరలించండి అన్నాడు, టెన్షన్ నుండి పూర్తిగా తేరుకుంటూ. చలి రాత్రి అడవిని దాటుకుంటూ వచ్చిన చిరుగాలితో ఆహ్లాదాన్ని నింపుతుంటే మౌనంగా నడిచాడు చైతన్య. ఆ రాత్రికి రంపంగి గ్రామంలో ఉండిపోయిన చైతన్య నిద్రలేచేసరికి ఊరి జనమంతా తండోపతండాలుగా వచ్చి చిరుతని చూస్తుంటే బడలికగా సమీపంలో ఓ అరుగుపై కూర్చున్నాడు చైతన్య. తోక నుంచి తల వరకు సుమారు 8 అడుగుల పొడవున్న చిరుతది. ఐరన్ ట్రాంప్ మూలంగా పోగొట్టుకున్న ఎడమ కన్ను, మెడపై ఇంకా మానని గాయాలు తప్ప కాలిగోళ్ళు పళ్లతో ఆరోగ్యంగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చాడో సమ్మయ్య. గుంపులోంచి మధ్యలో దూరి చనిపోయిన చిరుత శరీరంపై కత్తితో కసిగా పొడుస్తున్నాడు, చర్మం సైతం పనికి రాకుండా చేస్తూ. అతన్ని అడ్డుకోపోయిన గిరిజనుల్ని సౌజ్ఞ చేస్తూ వారించాడు చైతన్య. 100 ఏళ్లు దాంపత్య జీవితాన్ని నట్టేట కలిపిన ఆ చిరుతని, తను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యని పోగొట్టుకున్న చిరుతపై నిస్సహాయంగా తన కసిని తీర్చుకుంటున్నాడు. తన గుండెలోని వేదనకి ఆ విధంగా ఓదార్పు అందించుకున్నాడు. చైతన్య అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపు? అలసిపోయిన సమ్మయ్య రొప్పుతూ పక్కకు చూసి అమాంతం చైతన్య పాదాలను చుట్టేశాడు. రాకాసిని చంపేశారు బాబు, గుణుకుతున్నాడు, అరుస్తున్నాడు. పాదాన్ని విడిచిపెట్టకుండానే. అతని స్థానంలో ఉన్న వ్యక్తులకు తప్ప అర్థం కాని విచిత్ర స్థితి అది. సమ్మయ్య ఇక మాట్లాడలేదు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని నిగ్రహించుకుంటూనే అప్రమత్తంగా మూలుగుతున్నాడు. నిబ్రంగలవాడి మనసున రంపపు కోతతో నిలిపే దుర్భర క్షణాలవి. గుండె మెలిపెట్టినైనా చైతన్య ఆప్యాయంగా అతని భుజంపై చేయి వేసి పైకి లేవదీశాడు. ఏం మాట్లాడినా మాటలతో ఓదార్చలేని, ప్రయత్నించినా పూడ్చలేని వెలితితో మిగిలిన సమ్మయ్యను చివరిసారిగా చూసి అందరి దగ్గర సెలవు తీసుకుని రెస్ట్ హౌస్కి బయలుదేరాడు. ఏటవాలుగా ఉన్న గుట్టను ఎక్కుతూ ఎందుకో మరోమారు వెనక్కి చూశాడు చైతన్య. మనోవేదనకి మాటలతో భాష్యం చెప్పలేనట్టు చేతులు జోడించి ఇంకా తననే చూస్తూ స్థాణువులా నిలబడి ఉన్నాడు. పంజా దెబ్బతో నేల కొరిగిన పొదరింటిలోని ఒంటరి పసికందు లాంటి సమ్మయ్య. రెస్ట్ హౌస్కి చేరేసరికి శ్రీశైలం రేంజ్ ఆఫీస్ నుండి వచ్చిన గార్డు మెసేజ్తో సిద్ధంగా ఉన్నాడు. రిపోర్ట్ ఇమీడియట్లీ టు హెడ్ క్వార్టర్స్. ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ బై చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్. మెసేజ్ చూసుకున్నాడు.